ఐస్ ఐస్ పాల ఐస్ రండమ్మా రండి పాల ఐస్ క్రీమ్. అమ్మా పాల ఐస్ క్రీమ్ వచ్చిందమ్మా. పాల ఐస్ క్రీమ్ వస్తే నేనేం చేయాలి? అమ్మా కొనుక్కుంటా 2 రూపాయలు అమ్మా. ఏంది 2 రూపాయలు కావాలనా? చెట్లకు కాసిన డబ్బులు ఏమన్నా 2 రూపాయలు అంట. 2 రూపాయలు రాలేవు. నాకు కావాలి 2 రూపాయలు కావాలి. ఐస్ క్రీమ్ వచ్చింది నాకు. ఏ రా తమాష చేస్తున్నావా? ఒకసారి చెప్తే అర్థమైతలేదా? పైసలు కావాలంట పైసలు. ఊర్లోకి ఏమన్నా వచ్చే ఆలస్యంలే. పైసలు పైసలు అని పానం తింటావు. ఇది ఒక్కసారి 2 రూపాయలు మళ్ళీ మళ్ళీ అడగనులే నేనుగా. ఇచ్చే వరకు పానం తింటావు. ఏం పిల్లలో ఏమో నా పానానికి. పో తెచ్చుకోపో. ఐస్ క్రీమ్ రావాలి బాబు రావాలి. ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్. అనా నాకు ఒక పాల ఐస్ క్రీమ్ ఇయ్యి. తీసుకో బాబు. ఎంతనా ఐస్ క్రీమ్? 2 రూపాయలు. ఇదిగో తీసుకోనా. ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ రావాలి బాబు రావాలి. ఏం కావాలి బాబు? నాకు రూపాయ సొంటి నివప్పులు కావాలి. ఆగు ఇస్తా. ఇదిగో పట్టు బాబు తీసుకో. రేయ్ ఏం తెచ్చుకున్నావురా అంగట్లా? నేను రూపాయికి సొంటి నిమ్మప్పులు తెచ్చుకున్నా. ఎబ్బే రూపాయి ఇచ్చి ఉత్త సొంటి నిమ్మప్పులు తెచ్చుకున్నావా? నేను రూపాయి ఇచ్చి ఇంత పెద్ద లడ్డు తీసుకున్నా. ఈ లడ్డు కూడా రూపాయినే. ఎవరు అంగట్లరా? రాముడు తాత అంగట్లా. అయితే నేను కూడా తెచ్చుకుంటా. ఏంది బాబు మళ్ళీ వచ్చినావు? ఇదిగో నాకు ఈ సొంటి నిమ్మప్పులు వద్దు. ఇవి తీసుకొని నా డబ్బులు నాకు వద్దన్నప్పుడు ఎందుకు తీసుకున్నావు? తీసుకొని పోయేది వచ్చి నీకు ఇచ్చేది అలవాటు అయిపోయింది అందరికి. దిక్కుమాలిన సంతెక్కన్నో. మనం మొత్తం 6 మంది ఉన్నాం. ఏ మాట ఆడుకుందాం? దివండలు ఆడుకుందామా? ఎప్పుడు దివండలే. ఆడి ఆడి బోర్ వస్తుంది. మరి కబడ్డీ ఆడుకుందామా? ఇంతమంది పిల్లలతోని కబడ్డీ అంట. కబడ్డీ సర్లే 6 మంది ఉన్నాం కదా, ముక్కుడికి ఆడుకుందాం. సరే ఆడుకుందాం. మరి కండ్లు మూసేదెవరు కాసేదెవరు? కండ్లు అయితే నేను మూస్తా, అయితే నేను కాస్తా. సర్లే అయితే బంటి నువ్వు కళ్ళు ముయ్యి. అందరు తారుమారు అయిపోండి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? పండు తప్పు చెప్పినావు. నువ్వు పోయి దాపెట్టుకోపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? పింకి తప్పు చెప్పినావు. నువ్వు కూడా పోయి దాపెట్టుకోపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? బుజ్జి తప్పు చెప్పినావు ఇప్పుడు కూడా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? శివ పోయి దాపెట్టుకోపో నువ్వు కూడా. కళ్ళు తెలుస్తున్నా ఎక్కడ దొంగలు అక్కని దాపెట్టుకోండి. గప్చుప్. అందరి పేర్లు తప్పే చెప్పినావు. ఇప్పుడు అందరిని వెతుకు. ఎవరు ఫస్ట్ అవుట్ అయితే వాళ్ళే మళ్ళీ రాసేది. సరే ఫ్రెండ్స్, మేమైతే చిన్నగున్నప్పుడు ఇట్లనే ఆడుకుంటుంటిమి. బడికి వచ్చేది ఆలస్యం, బ్యాగ్ ఇంట్లో వాడేసేది, ఆట ఆడుకుని గురికేది. అప్పటి రోజులు అప్పటి ఆటలు అప్పటి చిలిపి చేష్టలే బాగుండేటివి ఫ్రెండ్స్. ఈ కాలంలో పిల్లలు ఎప్పుడు సెల్లు కతుక్కొని ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. బాయ్ బాయ్.